వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్రామంలో ప్రజావేదిక వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముఖాముఖి. వైసీపీ నేతలు మహిళలనే సంగతి మర్చిపోయి బాధిత మహిళ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాయచోటి ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు నిరసన సెగ. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని నినాదాలు చేసిన యువకుడిపై చంద్రబాబు మండిపాటు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పంచమి వేడుక. శ్రీ సరస్వతి దేవి అలంకారంతో భక్త కోటికి దర్శనం. ఇక్కడ ఎవరైనా ఐటీ ఉద్యోగులున్నారా అని ప్రజావేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించగా 40 మంది యువతీ యువకులు లేచి నిలబడ్డారు. మీరంతా వేదికపైకి రావాలంటూ ముఖ్యమంత్రి ఆహ్వానించారు. వారికి మైకిచ్చి అనుభవాలు పంచుకోవాలని కోరగా ప్రతి ఒక్కరూ మీ పుణ్యఫలంతోనే ఐటీ ఉద్యోగాలు సాధించాం. కరోనా అప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. తల్లిదండ్రులను చూసుకుంటున్నాం. ఉద్యాన పంటలకు పండిస్తున్నాం. అదనపు ఆదాయం వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కొందరైతే ఐటీ ఉద్యోగంతో పాటు పొట్టేళ్ల పెంపకం చేస్తున్నామన్నారు. పల్లెటూరులో పుట్టి మేము స్ఫూర్తితో బీటెక్ చదివాను. నెలకు 2,20,000 జీతం వస్తుందని ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ తెలిపారు. యువత మాటలకు ముగ్ధుడైన చంద్రబాబు మీకోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ యువతకు అత్యంత సులభతరంగా మారిన వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరింత మెరుగ్గా ప్రోత్సహిస్తున్నామన్నారు. నైపుణ్యం ఉంటే యువత ఉద్యోగాలు వెతుకునే పరిస్థితి ఉండదని, కంపెనీలే అభ్యర్థులను వెతుక్కుంటూ వస్తాయని సీఎం వివరించారు. ఐటీ నైపుణ్యంతో రాయలసీమ యువత రాష్ట్రానికి వన్నె తెచ్చారని ప్రశంసించారు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది. దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు. అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి. ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది. పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా. సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను. అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ వద్ద 3 అనుమానితులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుండి 1 కేజీ 150 గ్రాముల గంజాయి లభ్యమైందని గుంటూరు జిల్లా ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు. మన్యం జిల్లా పాడేరుకు చెందిన విజయ్ కుమార్ వద్ద తాడేపల్లికి చెందిన గాజుల హరీష్ కుమార్ కొనుగోలు చేసి ఈ గంజాయిని 2 మహిళలతో అమ్మకం ప్రారంభించాడు. తాడేపల్లికి చెందిన నాగమణి, రోజా చిన్న పొట్లాలతో సప్లై చేస్తున్నారని అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలియజేశారు. వీరి ముగ్గురుపై క్రైమ్ నెంబర్ 45/2025 కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీతో పాటు డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లి పోలీస్ పరిధిలో మనకి రైల్వే స్టేషన్ దగ్గర 3 గంజాయి పొజిషన్లో వాళ్ళ చేతిలో గంజాయి ఉంటుండగా మనకి 3 వ్యక్తులు దొరకడం జరిగింది. ఆ వ్యక్తుల పేర్లు గాజుల హరీష్ కుమార్, ఇతను పాడేరుకు సంబంధించిన విజయ్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని తరచుగా తీసుకొస్తూ ఇక్కడ ఒక 2 లేడీస్ సప్లై చేస్తారు. ఆ 2 లేడీస్ పేర్లు నాగమణి అండ్ రోజా, ఇద్దరికి సప్లై చేస్తూ వాళ్ళు తద్వారా కింద లెవెల్లో దాన్ని అందరికీ ప్యాకెట్ రూపంలో
గంజాయిని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ జరుగుతుంది. సో ఈ రోజు మనకి రాబడిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెరిఫై చేస్తే రైల్వే స్టేషన్ పరిధిలో పరిసరాల్లో మనకి 3 వ్యక్తులు దొరకడం జరిగింది. ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చాము. ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. క్రైమ్ నెంబర్ 45/2025 రిజిస్టర్ చేసి దాన్ని విచారణ ఐఓ మన సిఏ గారు చేస్తారు. తర్వాత దీనిలో బ్యాక్వర్డ్ లింక్ అయినటువంటి విజయ్ని కూడా త్వరలో పట్టుకుని ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని కూడా పట్టుకుని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక కేసులో మనకి 215/2024 మనకి 9 నెలల క్రితం కట్టినటువంటి కేసులో ఒక ముద్దాయి మనకి 9 నెలలుగా మనకి ఆ పోలీస్కి ఆచూకీ లేకుండా తిరుగుతూ ఉన్నాడు. అతన్ని కూడా నిన్న సాయంత్రం భరతమాత స్టాట్యూ దగ్గర పట్టుకోవడం జరిగింది. అతని పేరు వడ్లపూడి మణికంఠ ఎలియాస్ మణి. సో అతన్ని ఏదైతే నాకు చెప్పినటువంటి 215/2024 అతను అక్యూజ్డ్ గా ఉన్నాడు. అతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తాము 24 hours లో. తద్వారా ఏంటంటే గంజాయికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏదైనా సరే ఖచ్చితంగా పోలీసు వారు పాజిటివ్ గా చేస్తారు. దాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు. ఇక పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు సమాచారం ఉంటే నాకు కూడా పంపించవచ్చు. ఖచ్చితంగా దాని మీద మంచి యాక్షన్ తీసుకుంటాము. గంజాయి అనేది మన సొసైటీలో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం నివారించకపోతే రానున్న భవిష్యత్ తరాలన్నీ కూడా నాశనం పరిస్థితుంది. కాబట్టి ఆ పాత్రికేయ మిత్రులు కూడా కోరుతున్నాం. ఏదైనా సమాచారం ఏదైనా ఉంటే మాకు షేర్ చేస్తే దాని మీద యాక్షన్ చేసి ఖచ్చితంగా వాళ్ళని చర్య తీసుకుంటామని మీ అందరికీ మనం చేస్తాం. మొత్తం ఏదైతే ఉందో 3 అక్యూజ్డ్ రైల్వే స్టేషన్ దొరికింది. 1150 గ్రాములు ముగ్గురు దగ్గర దొరికింది. 1150 గ్రాములు కేజీ 150 గ్రాములు. సప్రృతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విజయపదం ద్వారా వికలాంగుల కృత్రిమ కాలను అందజేసే కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దెల అనురాధ పాల్గొన్నారు. కార్యక్రమం మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా రావాల్సిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో మరి ఈ రోజున అప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, బాధితులకి తప్పనిసరిగా ఇవి అందించటం అనేది చాలా అవసరం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు మీతో పాల్గొనే అవకాశాన్ని మాకు కల్పించారు భారతి గారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇది మాటలతో వాళ్ళని మెప్పించటానికో అనే కార్యక్రమం అయితే కాదు. ఒక మహిళ ఇంటి దగ్గర తన బాధ్యతల్ని పూర్తి చేసుకుని తన ఖాళీ సమయాన్ని ఇంత చక్కగా నిర్వర్తిస్తూ ఇంతమంది బాధితులకు నేనున్నాను సమాజంలో మీకు తోడుగా అని నిలబడటం అనేది చాలా ఒక మంచి కార్యక్రమం. మానవీయత, నిజంగా ఈ రోజున మానవతా విలువలు నశించిపోతున్నాయని చాలా మామూలు పదాలతో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కూర్చుని. కానీ ఎంతమంది ఈ రోజున మానవతా కోణంలో, మానవీయ కోణంలో స్పందించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే, దానాలన్నింటిలో కూడా అన్నదానం చాలా ముఖ్యం అంటాం. కానీ మనం భోజనం చేసి కడుపు నిండిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వరకు అది అయితే గుర్తురాదు. కానీ అవయవదానం అది నిజంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే చిగుర అంటిందంటాం, ఒక మొత్తం మన ఇంత దేహంలో ఎక్కడో ఒక చిన్న గోరు తీసేటప్పుడు మరి అది అంటిందని చెప్పి అక్కడ స్కిన్ ఊడితే ఆ ఒక్కరోజు ఒక వేలు పని చేయకపోయినా కూడా మన జీవితాన్ని కోల్పోయినంత బాధపడతాం. అటువంటిది శరీరంలో ఇంత అవయవం మనం నిలబడిందే కానీ పనులు జరగనంత ఎంతో అవసరం ఉన్న ఆ అవయవాన్ని కోల్పోవటం అంటే ఆ మనిషికి నిజంగా అది మరణంతో సమానం. అటువంటిది ఈ రోజున వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలను నిలబెట్టడం, ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మేము కలిసిన వాళ్ళలో చాలా రకాల బాధితులు ఉన్నారు. ఒకరు మరి కాలు యాక్సిడెంట్లో కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, కాలు ఇన్ఫెక్షన్ అయ్యి తీసేసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా షుగర్ బాధితులు ఈ రోజున చాలామంది ఉన్నారు. ఇవాళ అసలు మన దేశమే షుగర్ బాధితులు ఎక్కువగా ఉన్న దేశంలో మరి మొదటి స్థానాల్లో ఉందని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అటువంటిది షుగర్ బాధితులకు కాలు అనేది తీయాల్సిన అవసరం వస్తే, నిజంగా కాలు తీస్తే కనుక జీవితం
జీవితమే అంధకార బంధురమైనట్లు మనందరం ఇబ్బంది పడతాం. అటువంటిది వీళ్ళకి ఈ అవయవాన్ని దానం చేయటం అంటే మరి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడం అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వీరు చేసిన కార్యక్రమాలు చెప్పారు, చాలా ఉన్నాయి కార్యక్రమాలు. పిడికెడు బియ్యం, ముందు నాకు అర్థం కాలేదు పిడికెడు బియ్యం కార్యక్రమం అంటే ఏంటి అనేది. నేను అడిగాను ఎవరిని పిడికెడు బియ్యం అంటే ఏంటంటే, మరి మనం గతంలో పాత రోజుల్లో రోజుకొకరికి భోజనం పెట్టేవాళ్ళు. దాన్ని పేదలు ఏమనేవారంటే పూటకూళ్ళమ్మ భోజనం పెడతారు మాకు అనేవారు. కానీ ఈ రోజున చాలా వరకు మనకి అంతటి పేదరికంలోంచి బయటపడినా ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు భోజనానికి ఎత్తుక్కునేవాళ్ళు. మనం మన ఇంట్లో ప్రతిరోజు ఎవరు ఆకలికి ఉన్నారో అనేది మనం చెప్పలేము. కానీ మన ఇంట్లో వైసీపీ నేతలు మహిళలు అనే సంగతి మర్చిపోయి బాధిత మహిళ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారని హోంమంత్రి వంగపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, నిన్న శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో బాలికను ఒక వ్యక్తి కొడితే గ్యాంగ్ రేప్ అని వైసీపీ నేతలు అబద్ధ ప్రచారం చేశారన్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో బాలిక ఇష్యూకు సంబంధించి నిందితుడిని 24 గంటలు పట్టుకున్నామన్నారు. మాజీ మంత్రి ధర్మాన్న మరికొందరు వైసీపీ నేతలు బాలిక ఇంటికి వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబం అత్యాచారం జరగలేదని ఫిర్యాదు ఇచ్చినా కావాలని వైసీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారన్నారు. పూర్వపరాలు కూడా గ్రహించుకోకుండా, అవతల ఆడపిల్ల అన్న సంగతి కూడా ఆలోచన చేయకుండా, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో కానీ ఆ లేడీ ఎవరైతే ఉన్నారో, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీధిని పెట్టే పరిస్థితులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నిన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్ జరిగింది. శ్రీకాకుళం ఇన్సిడెంట్లోని ఆ అమ్మాయి ఎవరైతే ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి, 3rd ఇయర్ చదువుతున్న అమ్మాయిని స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత అమ్మాయి కేసు ఫైల్ చేసి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే వార్డెన్ ఎవరైతే అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయి అని చెప్పారో ఇమీడియట్గా వార్డెన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఎవరో సమ్వన్ కొట్టారు. మేము ఆ సీసీ ఫుటేజెస్ కూడా తీసుకొని ఆ అమ్మాయితో ఎవరైతే కాలేజ్ లోపలికి వెళ్ళారో ఆ అబ్బాయి వాళ్ళు ఇది జరిగి ఉంటుందని సంగతి తెలుసుకొని ఆ యాంగిల్లో మేము ఎంక్వైరీ చేసుకోవడం మొదలుపెట్టాం. ఈ రోజుకి ఆ అబ్బాయిని ఎవరైతే ఆ అమ్మాయిని కొట్టారో ఆ అబ్బాయిని పట్టుకోవడం కూడా జరిగింది. ఆ అబ్బాయిని ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి కొన్ని విషయాలు ఒప్పుకున్నాడు కూడా ఈ రోజుకి. అయితే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అదేవిధంగా అక్కడికి పరామర్శించుకెళ్ళిన ఎక్స్ డిప్యూటీ సీఎం ధర్మాన గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో సెక్షువల్ అసాల్ట్ జరిగింది, ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ చేశారు ఆ అమ్మాయిని అని రకరకాలుగా మాట్లాడారు. మేము ఎంక్వైరీ చేయించుకున్నాము, హాస్పిటల్ డాక్టర్స్ని పంపించుకొని ఎగ్జామిన్ చేయించుకుంటే ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగలేదు, కేవలం అమ్మాయిని కొట్టడం వల్ల అమ్మాయి స్పృహతపై పడిపోయిందని చాలా క్లియర్గా చెప్పారు. నేనేమంటానంటే, మీరేమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? మీరేమైనా డాక్టర్సా? అసలు రేప్ జరగకుండానే రేప్ జరిగిందని, గ్యాంగ్ రేప్ జరిగిందని కామాంధులని నోటికొచ్చినట్టు ట్విట్టర్లోని పెట్టేసుకొని ఎందుకు ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరమే వచ్చింది? కనీసం హ్యుమానిటీ యాంగిల్ కూడా ఆలోచించుకోలేకపోతున్నారా? ఆ అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగకుండానే అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి మీరెవరు అక్కడ కన్ఫర్మ్ చేయడానికి? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి రేపొద్దున్న? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ తండ్రి కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద 307, 324 పెట్టుకుని మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. సో ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడట్లేదు. కనీసం వాళ్ళు అనుమానించినా కూడా మేము ఆ యాంగిల్లో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అనుమానించకపోయినా ఆ యాంగిల్లో మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి. నిన్నగాక మొన్న లాస్ట్ టైం నందిగామలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక అతన్ని చంపేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు. అక్కడ నేను పూర్వపరాలు పరిశీలించుకుంటే అది యాక్సిడెంట్ కేసు. అంటే ఒక యాక్సిడెంట్ కేసును కూడా పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్. పొంగునూరు ఇష్యూ మీకు తెలుసు, ఆ అమ్మాయి మీద కూడా ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలే. అక్కడ కుటుంబ మధ్యలో కలహాల వల్ల అమ్మాయిని చంపడం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఎటు కొన్ని చూసినా కనీసం అమ్మాయి హ్యుమానిటీ అంటే వీళ్ళ తాలూకా ఆ ట్వీట్కి బలం చేకూర్చడానికో, వీళ్ళు మాట్లాడిన మాటకి బలం రావటానికో, లేకపోతే ప్రభుత్వం మీద బురద చల్లటానికో నువ్వు ఒక ఆడపిల్లని వీధిలోకి తీసుకొస్తున్నారు. ఆ సంగతి. రాయచోటి ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు నిరసన సెగ తగిలింది. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని నినాదాలు చేసిన యువకుడిపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే కూర్చో ఎవరికే నువ్వు చెప్తే ప్రకటించారా? కూర్చో.
థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ ఇక్కడ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు. ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు. ఆక్వా డెవిల్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1.5 కిలోమీటర్ కృష్ణా రివర్ క్రాసింగ్ ఈత పోటీలను దుర్గాఘాట్లో నిర్వహించారు. ఈ పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు రాజస్థాన్, కోల్కతా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి స్విమ్మర్స్ ఈ పోటీలకు హాజరయ్యారు. 10 సంవత్సరాల వయసు నుండి 80 సంవత్సరాల వయసు వరకు ఉన్నవారు ఈ స్విమ్మింగ్ పోటీలో పాల్గొని పెద్ద అట్రాక్ట్గా నిలిచారు. నిర్వాహకులు వచ్చిన వారిని 7 గ్రూపులుగా విభజించి ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఈ స్విమ్మింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొన్న స్విమ్మర్స్లందరికీ అభినందనలు తెలిపారు. వయసు నిమిత్తం లేకుండా మేము సైతం అంటూ పోటీల్లో పాల్గొని మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. వెల్ఫేర్ సలహాదారులు ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఆక్వా డెవిల్ స్విమ్మింగ్ లో సెక్షన్ ఇవ్వడంతో పాటు వేసవి కాలంలో 300 మందికి పైగా చిన్నారులకు ఉచిత శిక్షణ ఇస్తుందన్నారు. కరోనా సమయంలో విపత్తుల సమయాల్లో వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్వా డెవిల్స్ స్విమ్మర్స్ కి అదొక వేదిక. సిల్వర్ జూబ్లీ సందర్భంగా అంటే 25 సంవత్సరాల నుంచి ఈ పోటీల్ని జరపడం. ఇది 25వ రివర్ క్రాసింగ్ కాంపిటీషన్. ఈరోజు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. స్విమ్మింగ్ అనేది ఎంత ఉన్నతమైన క్రీడో మనందరికీ తెలుసు. స్విమ్మర్స్కి బాడీలో ఉన్న అన్ని అవయవాలు కదలటమే కాకుండా దేని మీద బడ్డీని పడకుండా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది స్విమ్మింగు. ఇవాళ పసిపిల్లల దగ్గర నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. 89 ఒక మహిళ, ఆవిడ వయసు 89 అని చెప్పారు. ఆవిడ ఎంతో ఉత్సాహంగా నీళ్ళల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత గుండె ధైర్యం, తన మీద తనకి ఎంత ఆత్మస్థైర్యం ఉండబట్టి వాళ్ళు అలా వెళ్ళగలుగుతూ ఉన్నారు. మరి పసిపిల్లలు ఇంకా ఊహ తెలిసిందో లేదా అన్నట్టు ఉన్న పసిపిల్లలు కూడా ఈ రోజున ఎంతో ధైర్యంగా వెళ్తూ ఉన్నారు. మరి ఆక్వా డెవిల్స్ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీన్ని క్రమం తప్పకుండా ప్రతిసారి అనేక సర్వీస్ యాక్టివిటీలు కూడా చేస్తూ ఉన్నారు. బోల్డ్ సర్వీస్ నేను చూసిన నేను నా చెవులతో వినడం జరిగింది. అనేకమైన సర్వీస్ యాక్టివిటీలు చేస్తూ మరి స్విమ్మర్స్ని ఎంకరేజ్ చేస్తూ రోజు ఒక క్రమమైన దానిలో స్విమ్మింగ్ చేసే దానిలో వాళ్ళు మరి ఎంతో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆక్వా డెవిల్స్ వారి సిల్వర్ జూబ్లీ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అమరావతి నగరం రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరంలో ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆక్వా డెవిల్స్ అని మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 25వ రివర్ క్రాస్ కాంపిటీషన్ మేము ఈ మధ్య రీసెంట్గా ఈ రజతోత్సవాన్ని కూడా చాలా ఘనంగా జరిపాం. అలాగే ఆక్వా డెవిల్స్ ముఖ్య కార్యక్రమాల్లో ఈ రివర్ క్రాసు, అలాగే జూన్లో పిల్లలందరికీ ట్రైనింగ్ సెషన్. ట్రైనింగ్ కూడా ఎంత ఫేమస్ అంటే మేము 300 అయిపోయినాక ఆపేస్తాం వాళ్ళని. 1 మంత్లో వాళ్ళని రివర్ క్రాస్ చేసేలాగా ట్రైనింగ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. సో దగ్గర 300 మందిలో దాదాపు 100-150 మంది రివర్ క్రాస్ చేసేంత నైపుణ్యాన్ని సాధిస్తారు ఆ నెల రోజుల్లో. ఇది మేము విజయవాడ ప్రజలకి ఇస్తున్నటువంటి ఒక కానుక అది. ఎందుకంటే స్విమ్మింగ్ నేర్చుకుంటే స్విమ్మింగ్ ఈజ్ అన్ అడ్వెంచర్ స్పోర్ట్. ఈ స్విమ్ చేయడం ద్వారా వారికి భయం అనేది పోతుంది. ముందు వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అది ముందు వాళ్ళకి జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని మేము చాలా గట్టిగా నమ్ముతాం. సో ఈ క్రీడని ఈ 25వ రజతోత్సవం సందర్భంగా ఓవర్హెల్మింగ్ రెస్పాన్స్ అనమాట. మేము 400తో ఆపుదాం అనుకుంటే దగ్గర 550 మందిని రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. సో చాలా టీడీఎస్గా పనిచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఇంత విజయవంతం చేసిన ఈ ఆంధ్రప్రదేశ్లోని స్విమ్మర్స్ అందరికీ కూడా ఆక్వా డెవిల్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వరరావు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నా పేరు లింగిపిల్లి రామకృష్ణ. నేను ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రివర్ క్రాస్ ఈవెంట్ అనేది గత 25 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం ఈ అసోసియేషన్ తరపు నుంచి. మరి భారతదేశంలో ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్లో, ఒక నదిలో
1.5 కిలోమీటర్ల ఈత అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. మనకి కృష్ణమ్మ ఇచ్చిన వరం విజయవాడ వాసులకి, చుట్టుపక్కల వాసులకి అందరికీ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఇతర రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అందరికీ ఉపయోగపడాలి, ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మన దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి దక్షిణ భాగాన ఎగువన ఉన్నటువంటి ఆ ఫుడ్ సిటీ వరకు కూడా ఈత పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇది 25వ సంవత్సరం నాడు నిర్వహిస్తున్నాము. అనూహ్యంగా మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ కూడా ఈరోజు ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. అతి ముఖ్యంగా మరి 79, 80, 84, 89 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. మహిళలు కనీసం 50 సంవత్సరాలు పైబడి వయసు ఉన్న వాళ్ళు కూడా 80 ఏళ్ళ వయసు వరకు కూడా మహిళలు కూడా ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి మా అసోసియేషన్ తరఫున మేము ప్రతి సమ్మర్లో కూడా గత 15 సంవత్సరాల నుంచి 300 మంది పిల్లలకి సమ్మర్లో ఉచిత ఈత శిక్షణ శిబిరాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈత నేర్చుకుంటే పిల్లలు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ ఈత పోటీలు దోహదం చేస్తాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరి మా అసోసియేషన్ లైఫ్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు గారి సౌజన్యంతో ప్రారంభమైనటువంటి మా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 30 మందితో ప్రారంభమై ఇవాళ 2300 మంది మెంబర్స్ మాకు ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి మాకు వెన్నెముగ్గా మా గంగరాజు గారు, గోకరాజు గంగరాజు గారు వారి సౌజన్యంతో, వారి సహకారంతో వారి గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో కూడా మేము పిల్లలందరికీ ఉచితంగా ప్రతి ఏడు ఈత శిక్షణ శిబిరాన్ని ఇస్తున్నాం. అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా మా అసోసియేషన్ తరపు నుంచి మా వంతు సహాయ సహకారాలు అందించడం, సీఎం రిలీఫ్ ఫండ్కి మా వంతు ఫండ్ ఇవ్వటం, పేద సాధలకు అన్నదానం వగైరా, చెప్పులు వగైరా కూడా కరోనా టైంలో కూడా వలస బాధితులు వాళ్ళందరూ కూడా మేము ఇచ్చాము. మరి వాటర్ స్పోర్ట్స్ని మాకు ప్రతి ఏడు నిర్వహించడంలో స్టేట్ డిజాస్టర్ సర్వీస్ ఫోర్స్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ రెస్క్యూ మెన్ని పంపిస్తున్నారు, వాళ్ళ బోట్లు వస్తున్నాయి. అలాగే మేము కూడా ఒక 50 మంది సీనియర్ స్విమ్మర్స్ని మేము ఏర్పాటు చేసుకొని వీళ్ళందరి రక్షణ కోసం ఈ పెట్టినటువంటి 40 పడవల్లో కూడా వాళ్ళందరినీ పెట్టాం. 3 స్పీడ్ బోట్లు కూడా ఈరోజు తిరుగుతున్నాయి. మెడికల్ అసిస్టెంట్స్ కూడా పెట్టాము. మెడికల్ డాక్టర్లు కూడా ఇప్పుడు పడవల్లో ఉన్నారు. అటు సైడ్ మనకి అంబులెన్స్ కూడా ఉంది. రమేష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ సపోర్ట్ తీసుకున్నాం. అలాగే మా అసోసియేషన్లో ఉన్న డాక్టర్ చక్రపాణి గారు వాళ్ళ టీం కూడా పనిచేస్తుంది. ఫిజియోథెరపీ కూడా డాక్టర్లను పెట్టాం. ఎందుకంటే ఈత కొట్టేటప్పుడు ఎవరికైనా ఈ క్రాంప్స్ వచ్చి పిక్కలు అవి పట్టేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు నడవడానికి, కాబట్టి ఫిజియోథెరపీ కూడా పెట్టాము. అన్ని రకాలుగా మా వంతు మేము చేయగలిగినంత సౌకర్యాలు ఈ పార్టిసిపెంట్స్ రక్షణ కోసం ముఖ్యంగా, ఎందుకంటే ఈతకు దిగిన వాళ్ళు ఎవరైనా మధ్యలో కంప్లీట్ చేయలేకపోయినా కూడా వాళ్ళని బోట్లో తీసుకెళ్తాము. వాళ్ళకి సర్టిఫికెట్లు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా మేము మీడియా వాళ్ళ సహకారం కూడా మాకుంది. ఎందుకంటే మేము ఈవెంట్ నిర్వహిస్తున్నామని మేము మీడియా ద్వారా తెలుసుకొని అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు. మీ మీడియా వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:55 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. సాయంత్రం 5:10 ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు సహద్రాలో ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరపున సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. మన జీవన ప్రయాణంలో ఓటమి చూసినప్పుడే 50% విజయం సాధించినట్లు అని డిప్యూటీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి ఐఏఎస్ కృష్ణతేజ అన్నారు. బ్రూ సాలిడ్ కథ స్ఫూర్తి తీసుకొని చదువులో రాణించడం ద్వారా తాను ఐఏఎస్కి 66 ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు. Between you and the chief guest for a long time. 2019-20లో 256 మంది విద్యార్థులతో మొదలైనటువంటి ఈ చిత్తూరు హై స్కూల్ 24-25 1800 మంది 60 మందితో ముగించింది. ఆనందంగా చెప్పగలిగింది ఏంటంటే 24-25లో 350 అప్లికేషన్ రిజెక్ట్ చేశాము ఖాళీ లేక. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ team of Chittoor High School. I will call it as the entire family of Chittoor High School and the parent community. Thank you for giving this opportunity. Dignitaries on the days. Today's chief guest, Sri Mailavarapu Krishnateja Garu, esteemed invitees of today's occasion. A very good evening to one and all.
First of all, I would like to extend a warm welcome to you all for the 6th annual day celebrations of Chitturi High School. I know that you were very eagerly waiting to receive the message from the chief guest, so I'll be giving my message at a later time after the chief guest message is completed, and in the meantime I would like to call upon our student Moksha to present a profile about the chief guest. సుజాత గారు, ఓంకార నరసింహం గారు, ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ, పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ నా అభివందనాలు. చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఈ స్టేజ్ మీద పార్టిసిపేట్ చేసుకోవడానికి. ఫస్ట్ స్కూల్కి రాగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బిల్డింగ్ చూసి ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజా లేకపోతే స్కూలా అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ SKPVV institutions for giving such a good infrastructure to the students. ఇక్కడ పిల్లలందరినీ చూడంగానే నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు చిన్నప్పటి నుంచి బాగా చదివే వల్ల ఈరోజు మంచి పొజిషన్లో మీరు అయ్యే కదా అని చెప్పేసి. వాళ్ళందరికీ ఒక మాట చెప్తా ఉంటున్నాను. నేను నా 7th క్లాస్ దాకా ఒక యావరేజ్ స్టూడెంట్. ఎంత యావరేజ్ స్టూడెంట్ అంటే నా క్లాస్లో 25 మంది పిల్లలు ఉంటే 24వ ర్యాంకో లేదంటే 25వ ర్యాంకో నాకు ఖచ్చితంగా వచ్చేది. అంత బాగా యావరేజ్గా చదువుతూ ఉండేవాడిని. మీ అందరికీ తెలుసు, ఒక 10 years ముందు సెలవులు వచ్చినాయి అంటే ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష అనే ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి, హిందీ ఎగ్జామ్స్. క్లాస్లో బాగా చదివే వాళ్ళందరూ ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవారు. అలా నేను 8th క్లాస్కి వచ్చినప్పుడు బాగా చదివే వాళ్ళందరూ ఆ ఎగ్జామ్స్కి రాయటం వల్ల అందరూ ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాయకుండా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారు. దానివల్ల అనుకోకుండా క్లాస్లో 2 ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాశారు. ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ వచ్చిన ఫస్ట్ ర్యాంక్ నాకు అనమాట. సో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను బాగా చదవటం వల్ల కాదు, నా ముందున్న 23-24 మంది ఎగ్జామ్ రాయకపోవటం వల్ల నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట. కానీ ఫస్ట్ ర్యాంకే కాబట్టి అసెంబ్లీలో ప్రిన్సిపల్ గారు ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాడ్జ్ నాకు ఇచ్చారనమాట. జీవితంలో ప్రిన్సిపల్ గారు ఇష్టం లేకపోయినా సరే బ్యాడ్జ్ ఇచ్చారు. సో జీవితంలో నేను ఎప్పుడు కలకనలేదన్నమాట నా చేతికి ఒక బ్యాడ్జ్ వస్తుందని చెప్పేసి. అది ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాడ్జ్. ఒక నెల రోజులు రోజు ఆ బ్యాడ్జ్ని చేతిలో పట్టుకొని నేను నిద్రపోయేవాడిని. ఆ బ్యాడ్జ్ని పెట్టుకొని భోజనం చేసేవాడిని అనమాట. సో ఆ బ్యాడ్జ్ అనేది అంత నచ్చింది నాకు. కానీ కరెక్ట్గా నెల రోజుల తర్వాత స్కూల్లో 2nd యూనిట్ టెస్ట్ యొక్క స్కెడ్యూల్ రిలీజ్ అయింది. అన్నికి ఒక 10 రోజులు 2nd యూనిట్ టెస్ట్ ఉండబోతుందని చెప్పేసి. ఆ స్కెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నా మనసులో ఒక బాధ మొదలైంది. ఇంక ఈ బ్యాడ్జ్ నన్ను వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అట్లా ఒకరోజు బాధపడుతున్నప్పుడు మా తాతగారు నన్ను చూశారు. ఏం కృష్ణ ఎందుకు బాధపడుతున్నావు అంటే నేను మా తాతయ్యతో చెప్పాను, తాతయ్య నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది ఫస్ట్ యూనిట్ టెస్ట్లో, కానీ 2nd యూనిట్ టెస్ట్ నాకు అది రాదు, నాకన్నా బాగా చదివే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, సో వాళ్ళకి వచ్చేస్తుందని చెప్పారు. మా తాతయ్య నువ్వు కూడా చదవచ్చు కదా అన్నారు. నేను చదివాను కానీ నాకు అర్థం కావట్లేదు అన్నాను. అప్పుడు మా తాతగారు ఒక కథ చెప్పారు. ఆ కథ ప్రభావం నా జీవితంలో ఎంత ఉందంటే ఈరోజు నేను IAS అయినా ఏ పొజిషన్లో ఉన్నా నాకు ఆ కథే నన్ను ఇంతకు ముందు తీసుకెళ్ళేది. అని చాలామంది వినే ఉంటారు. బ్రూస్ సాలిడ్ కథ అని చెప్పేసి మా తాతగారు చెప్పిన కథ అనమాట నాకు అది. మా తాతగారు ఏం చెప్పారంటే, బ్రూస్ అనే ఒక రాజు ఒక పక్క రాజ్యం మీద దండయాత్ర చేసి ఓడిపోయి ఒక 14-15 సార్లు దండయాత్ర చేసి ఓడిపోతే ఇంకా విసుగొచ్చి ఒక చోట కూర్చున్నప్పుడు. అందరికీ నమస్కారం అండి. 2019-20 సంవత్సరంలో మొదలైనటువంటి చిట్టూరు హై స్కూల్ CBSE స్కూలు 256 మంది విద్యార్థుల్లో మొదలెట్టి 2024-25కి 1860 మంది విద్యార్థులతో అరలాడుతుంది. ఈ ప్రిమిసెస్ SKPV హిందూ హై స్కూల్ కమిటీ ఎయిడెడ్ స్కూల్ కింద ఉండేది 1953 నుంచి. దీంట్లోనే నేను, మా అన్నయ్య గారు, మా తమ్ముడు గారు అందరూ కూడా SLC పాస్ అయ్యాము. ఎప్పుడైతే ఎయిడెడ్గా అటెండెన్స్ తగ్గిపోయిందో చిట్టూరు విశ్వేశ్వర ట్రస్టు 2.5 crores డొనేషన్తో దీన్ని రెనోవేషన్ చేశారు. ఆ డొనేషన్ ఇవ్వడం వల్ల, ట్రస్ట్ ఇవ్వడం వల్ల దీనికి చిట్టూరు హై స్కూల్ అని పేరు పెట్టాము. ఈ స్కూల్ నడవడంలో ఒకే మాట చెప్పగలను, 120 మంది ఫ్యాకల్టీ, 12 మంది EC మెంబర్సు, కమిటీ బ్యారర్సు, 40 మంది సపోర్టింగ్ స్టాఫు, 10 మంది ఆఫీస్ స్టాఫు,
అందరూ కలిపి ఒకే ఒక మాట చెప్తారు, వీఆర్ సిహెచ్ఎస్ ఫ్యామిలీ, వీఆర్ చిట్టూరి హై స్కూల్ ఫ్యామిలీ, అండ్ ది ఎంటైర్ సక్సెస్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చిట్టూరి హై స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఎన్నో వార్షికం జరుగుతుంది? ఈ రోజున 6వ వార్షికోత్సవం జరుగుతుందండి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో సోమవారం ఈ పంచమి సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ సరస్వతి దేవి అలంకారంతో భక్త కోటికి దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి దివ్య అలంకారంతో భక్త కోటికి దివ్య దర్శనం ఇస్తుంది. జ్ఞాన ప్రదాత శ్రీ సరస్వతి దేవిని విద్యార్థులు ఉచితంగా దర్శించుకునే విధంగా దుర్గ గుడి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సరస్వతి హోమాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు ప్రత్యేకంగా క్యూ మార్గం గుండా కొండపైకి చేరుకోవాలి. ప్రత్యేక మార్గం కొండపై ఉన్న సరస్వతి దేవి అలంకారంతో ఉండే అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక క్యూ మార్గాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవ మూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది విద్యార్థులకు అమ్మవారి రక్షా కంకణం, అమ్మవారి ఫోటో, చిన్న లడ్డు తదితర వాటిని ఉచితంగా అందజేస్తున్నారు. रूप सौभाग्यदायिनी वाग्देवी च वरारोहा वराही वारिजासना चित्रांबरा चित्रगंधा चित्रमाल्य विभूषिता మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని చాటే ఉద్దేశంతో ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని ఎంబీ భవన్లో చరిత్రాత్మక సభ నిర్వహిస్తున్నట్లు మాల సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ తెలిపారు. ఏఎం+ మాల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానంతో మేము సైతం పేరుతో నిర్వహించనున్న ఈ సభకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని దళిత మేధావులు, మాల కులానికి చెందిన ప్రజాపరిధిలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని, సభలో మాలల అభ్యున్నతి దిశగా సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనెడీ మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాలలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. మాలలకు న్యాయం జరిగేందుకు, మాలలంతా సమైక్యంగా ఉండేందుకు నిర్వహించిన సభకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అన్నవరపు కిషోర్, మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. రేపు విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో చారిత్రాత్మక సభ ఒకటి నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో మేము సైతం అనేటువంటి ఒక బహిరంగ సభ లాంటి చిన్న మినీ సభ రేపు జరగబోతుంది. ఈ సభలో ముఖ్య అతిథులుగా ఏఎం వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ గారు, ఐపీఎస్ గారు, తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేలు ఇద్దరు వివేక్ గారు, నాగరాజు గారు, వారితో పాటు లా కాలేజీ ప్రొఫెసర్ వినోద్ గారు, ఉభయ రాష్ట్రాల్లోని అంబేద్కర్ వాదులు, మేధావులు అందరూ కూడా హాజరవుతున్నారు. రేపు ముఖ్యంగా వర్గీకరణపై చర్చా వేదిక జరగబోతుంది. ఈ సభలో రాష్ట్రంలోని దళిత ప్రజా కుల సంఘ నాయకులందరూ కూడా మీ ఈగోస్ పక్కన పెట్టి రేపు ఆ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ మీటింగ్లో ముఖ్యంగా ఏఎం+ మాల సంఘాలు కలిసి సంయుక్తంగా నిర్వహించబోయే సభ. రేపు ఆ సభలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం మేము తీసుకోబోతున్నాం. అది రేపు చర్చించిన తర్వాత రేపు సభలో వెల్లడిస్తాం. ఈ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు అందరికి కూడా ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం.
రేపు అందరూ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ మీటింగ్కి మీరందరూ ఖచ్చితంగా హాజరై అంబేద్కర్ వాదులు, దళిత మేధావులు, వివిధ సంఘాల వారు హాజరై ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దాసి జయప్రకాష్ కెనడి, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ కుట్రలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కుట్రలో సుప్రీంకోర్టు పావుగా మారి ఒక ఆర్ఎస్ఎస్ రాసిన తీర్పుని ఈ భారతదేశంలో దళితుల మీదకు వదిలారు. అదే వర్గీకరణ అనే ఒక భూతాన్ని. దేశవ్యాప్తంగా దళితులందరూ కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఏ రాష్ట్రాలు కూడా ఈ వర్గీకరణ విషయాన్ని పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇద్దరిది ఒకే ఆత్మ. వీళ్ళిద్దరూ కలిసి ఈ 2 రాష్ట్రాల్లో మాలల్ని పాతాళ లోకానికి తొక్కడం కోసం ఒక కుట్ర చేస్తున్నారు. శరవేగంగా వర్గీకరణ జరగాలని, శరవేగంగా మాలల్ని, అభివృద్ధి పదంలో పయనిస్తున్న మాలల్ని తొక్కేయాలని ఈ 2 ప్రభుత్వాలు చూస్తున్నాయి. వర్గీకరణ జరిగింది, మేము బాగుపడిపోతాం అనుకుంటున్న మాదిగ సోదరులారా, ఒక్కసారి ఆ తీర్పు చదవండి. ఆ తీర్పు చదివితే ఎంత నష్టం ఈ దళిత జాతికి జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అప్పుడైనా మీరు మాతో ఈ వర్గీకరణకు వ్యతిరేక ఉద్యమంలో మీరు పాల్గొంటారు. తీర్పు చదవకుండా ఏదో సాధించామనే ధోరణిలో మాలల మీద కక్ష కట్టి ఒక రాజకీయ కుట్రలో మీరు భాగస్వాములై మందాకృష్ణ లాంటి ఒక దళిత ద్రోహిని మాటలు నమ్మి మీరు ఈరోజు వర్గీకరణ చేయమని అడుగుతున్నారు. అందుకనే రేపు జరగబోయే ఆ యొక్క మీటింగ్ చాలా చారిత్రకమైనది. 2 రాష్ట్రాల్లో ఉన్న దళిత నాయకులు, 2 రాష్ట్రాల్లో ఉన్న మాల నాయకులు, 2 రాష్ట్రాల్లో ఉన్న మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేధావులు, చదువుకున్న అందరికీ జై భీమ్ అండి. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక జై భీములు. మీ అందరూ కూడా ఈ వర్గీకరణ విషయాన్ని చాలా క్లుప్తంగా పెద్ద అక్షరాలతో రాయండి. ఇది దళితులపై జరుగుతున్న ఒక దాడి. ఒక వ్యక్తి ఆయన స్వార్థం, మందకృష్ణ మాదిగ స్వార్థం కోసం మా ఎస్సీ మాలల్ని కేవలం టార్గెట్ చేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీడీపీ, చంద్రబాబు నాయుడు గారి తొక్కేయాలి, రిజర్వేషన్ మేము ఏదో తినేస్తున్నాము, వాళ్ళ మాదిగలకి ఏమి దక్కట్లేదనే విధానంతో మాదిగలను రెచ్చగొట్టి చేస్తున్న ఈ కార్యక్రమాలని అడ్డుకోవాలి అంటే మాతో పాటు మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. రేపు దళిత జేఏసీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ, దళిత సంఘాలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని విజయవంతం చేసి ఒక తీర్మానంగా ముందుకు నడవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరి బాధ్యత, ఇంటింటికి ఒక్కళ్ళు వచ్చినా కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఏం కోల్పోతున్నామో ఏంటనేది కుటుంబానికి చెప్పుకోవనే అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ దళితుల్లో అట్టడుగున ఉన్న వ్యక్తి మొదట ప్రయోజనం పొందగలిగినప్పుడే సామాజిక వెనుకబాటుతనం పొందుతుందని సామాజిక న్యాయ సాధన వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ఆర్ వేమన అన్నారు. సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా లభించిన రిజర్వేషన్లో అసలు ప్రయోజనం నెరవేరుతుందని చెప్పారు. సామాజిక న్యాయ సాధన వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ఆర్ వేమన ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు అమలయ్యే క్రమంలో ఎత్తుపల్లాలు సహజంగా ఏర్పడవేనని అన్నారు. ప్రజాస్వామిక ఆచరణలో భాగంగా రిజర్వేషన్లు అమల్లో ఏర్పడిన అద్దరాలను సరిచేయడం అందరి కర్తవ్యం కావాలని అన్నారు. బీసీలో అమలవుతున్న ఏబిసిడి వర్గీకరణ విఫలమైన కారణంగానే ఎంబీసీ ఆందోళన జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జై భీమ్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ డాక్టర్ కుర్మయ్య, కోలాటి పెద్దిరాజు, డి రత్నప్రదీప్, పూలే అంబేద్కర్, పెరియార్, బడుగు భాస్కర్, జోగేష్ తదితరులు పాల్గొన్నారు.
మిత్రులారా, నేను సామాజిక న్యాయ సాధన వేదిక నుంచి ఎస్ఆర్ వేమన్ మాట్లాడుతున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వివాదం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి 2 మేజర్ కులాల మధ్యన వైరుధ్యంగా మారింది. అసలు ఈ విషయం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మా కులానికి ఓటర్ రాలేదు, మా కులానికి ఓటర్ రాలేదని 2 మేజర్ కులాలు ఆందోళన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ 2 కులాలు కాకుండా 58 కులాలు, పేరు ఊరు లేనటువంటి 57 కులాలకు న్యాయం జరగటంలో ఈ 2 కులాలు పెద్దగా పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో, అసలు రిజర్వేషన్స్ ఎవరికి దక్కాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయ సాధన వేదిక గత 25 సంవత్సరాల నుంచి ఈ అంశంపై పనిచేస్తుంది. ఈ సామాజిక న్యాయ సాధన వేదిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎస్సీ కులాలలో ఇంతవరకు రిజర్వేషన్ అందిపుచ్చుకోలేనటువంటి, బడి మెట్లు ఎక్కనటువంటి పిల్లల యొక్క వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పిల్లలకి మేలు జరిగేటట్టుగా అట్టడుగున ఉన్నటువంటి చిట్ట వ్యక్తి రిజర్వేషన్ పొందడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని, వివాదాలు అంశాలపైన మేము చర్చిస్తున్నాం. ప్రధానంగా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి ఎంపిక విధానంలో చిన్న మార్పులు చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ కానీ మరి ఇతర ఏ రాజ్యాంగ అంశాలు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే ఇంప్లిమెంటేషన్ అంటే ఎంపిక విధానంలో చిన్న మార్పులు చేయడం ద్వారా అట్టడుగునున్నటువంటి చిట్ట వ్యక్తికి మేలు జరగవచ్చు అనేటువంటిది మా ఉద్దేశం. మీకు అక్కడ సామాజిక న్యాయ సాధన వేదిక ఈ విధానం, ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయొచ్చు అనేటువంటిది ఒక నమూనాను మేము తయారు చేయడం జరిగింది. ఆ నమూనాలో మీరు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, విద్యార్థి అంటే ఎంపిక కావాల్సినటువంటి లబ్ధిదారు ఒక ఉపకులమో ఇంకో ఉపకులమో అని సామాజిక న్యాయ సాధన వేదిక భావించడం లేదు. దీనికి సహజంగా ఏర్పడ్డాయి ఎత్తుపలాలు, కానీ వీటిని సరిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు గతంలో ప్రభుత్వాలు చేసిన విధానం అంటే ఏబిసిడి వర్గీకరణలో వల్ల ఇప్పటికే ఆ సెట్లో ఎవరైతే అగ్రగామిగా ఉన్నారో, అభివృద్ధి చెంది ఉన్నారో వాళ్ళే తిరిగి రిజర్వేషన్ల ఫలాలు పొందుతారు తప్ప ఆ గ్రూపులో అట్టడుగున్న వ్యక్తికి ఈ రిజర్వేషన్ల ఫలాలు ఈ ఎంపిక విధానం వల్ల న్యాయం జరగదని మేము చెప్తా ఉన్నాం. అలాగే బీసీలలో ఏబిసిడి వర్గీకరణ ఇప్పటికే ఉంది, కానీ వాళ్ళలో అందరూ అభివృద్ధి చెందలేదు. ఆ కారణంగానే ఎంబీసీ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది క్యాస్ట్ అనేది ఏర్పడింది. కాబట్టి ఒక్క చోట ఫెయిల్ అయిన పద్ధతిని వేరే సామాజిక వర్గానికి అప్లై చేయడంలో ఆంతర్యం ఏంటని సామాజిక న్యాయ సాధన వేదిక ప్రశ్నిస్తూ ఉంది. ఈ ఎంపిక విధానానికి కులం ఆధారం కాకుండా ఎవరైతే అట్టడుగునున్నాడో వ్యక్తి ఈ అన్టచబుల్ సమూహంలో ఆ వ్యక్తికి న్యాయం చేయాలనేది సామాజిక న్యాయ సాధన వేదిక భావిస్తూ ఉంది. ఈ ఎంపిక సామాజిక వెనుకబాటుతనం ఆధారితంగా ఎంపిక విధానాన్ని చేసినప్పుడు ఏ ఉపకులంలో అయినా అట్టడుగునున్న వ్యక్తికి మొదటి ప్రాధాన్యత దక్కుతుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఆ చార్ట్ కూడా మేము రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి వేమన గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్రామంలో ప్రజావేదిక వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముఖాముఖి. వైసీపీ నేతలు మహిళలనే సంగతి మర్చిపోయి బాధిత మహిళ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాయచోటి ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు నాయుడు నిరసన సెగ. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని నినాదాలు చేసిన యువకుడిపై చంద్రబాబు మండిపాటు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పంచమి వేడుక. శ్రీ సరస్వతీదేవి అలంకారంతో భక్తకోటికి దర్శనం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.